నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. సూర్యమానాన్ని అనుసరించి 12 రాసుల వారికి ఫలితాలు తెలియజేస్తున్నాను. ఇది 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు సానుకూలపడతాయి. బ్యాంకుల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నటువంటి లోన్ ఏదైతే ఉందో అది శాంక్షన్ అవుతుంది. వివాదాస్పదమైన విషయాలు, ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సానుకూలపడతాయి. ప్రతి విషయంలో కూడాను ఏదో ఒక సమస్య వచ్చినప్పటికీ దాని పరిష్కారం భగవంతుడే చూపించినట్టుగా ఆ పరిష్కారం అనేది మీకు దొరుకుతుంది. సంతానం సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతి బాగుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. మంచి ఫలితాలను పొందగలుగుతారు. సామాజికమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు మారటం వల్ల వాటి ప్రభావం మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను యోగా చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఒక దినచర్యగా ఎంచుకోవాలని చెప్పి మీరు అనుకుంటారు. వాస్తవ రూపంలో కొంతవరకు మాత్రమే దాన్ని అమలు చేయగలుగుతారు, పూర్తిగా అమలు చేయలేరు. క్రీడా సాంస్కృతిక వ్యవహారాలు చాలా బాగున్నాయి, కలిసి వస్తాయి. మంచి పేరు ప్రఖ్యాతులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. మీ చదువుకి మీ స్థాయికి తగినటువంటి ఉద్యోగం దొరకటం మీ మానసికమైన ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల్ని ఏదో విధంగా ఆదుకోవాలి, ఆర్థికంగా ఉద్యోగం చేయాలి అనేటువంటి మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని భావించేటువంటి వారికి కూడాను విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారంలో కానివ్వండి, మీ యొక్క అంచనాలు నిజమవుతాయి. మంచి జరుగుతుంది. శుభకార్యాలు కుదరపడతాయి. మానసికమైనటువంటి సంతోషం అనేది కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీ మీద ఎలాంటి నింద రాకుండా, ఎలాంటి మచ్చ రాకుండా చాలా జాగ్రత్తగా మసులుకుంటారు. 10 మంది మనల్ని చూస్తున్నారు, మనం చేసే పని జాగ్రత్తగా చేయాలి, ఎక్కడా తప్పు చేయకూడదు అనే భావంతో మీరు సంచరిస్తారు. మీ ఇంట్లో వాళ్ళకి, మీ స్నేహితులకు కూడా ఇదే బోధిస్తారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పరమేశ్వరుడికి బిల్వదళాలతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా స్వామివారికి యజ్ఞ భస్మంతో అభిషేకం చేయటం వల్ల, మహాతీర్థం పొడితో అభిషేకం చేయటం వల్ల, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందువల్ల వంశవృద్ధి, ఆర్థిక వృద్ధి, దుర్వ్యసనాలు పోవటం, అదేవిధంగా ఆకస్మికమైనటువంటి అదృష్ట ప్రాప్తి ఇవన్నీ కలుగుతాయని చెప్పని స్పష్టంగా అనేక గ్రంథాల్లో చెప్పబడింది. కనుక శివార్చన చాలా విశేషమైంది. ఈ కార్తీక మాసమే చాలా పవిత్రమైంది. ఈ కార్తీక మాసం గురించి పెద్దలు చెప్తుంటారు. నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమాన. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. యజ్ఞాన్ని మించినటువంటి ఉత్తమమైన గ్రంథం లేదు. శివుణ్ణి మించినటువంటి దైవం లేదు. గంగానదిని మించినటువంటి మంచినీరు లేదు అని చెప్పని దీని అర్థం. పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఆ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కొక్క దాంతో పూజ చేస్తే ఒక్కో రకమైనటువంటి ఫలితం అనేది ఏర్పడుతుంది.
రుద్రాక్ష జలంతో పూజ చేస్తే ఒక ఫలితం, బంగారు జలాలతో పూజ చేస్తే ఒక ఫలితం, విభూతితోటి పూజ చేస్తే అభిషేకం చేస్తే మరొక ఫలితం, చెరుకు రసంతో స్వామివారిని అభిషేకిస్తే మరొక ఫలితం, మంచి ఫలితం, మామిడి పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేస్తే మరొక మంచి ఫలితం, ఖర్జూరపు జలాలతోటి స్వామివారిని అభిషేకిస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా సుమంగళి పసుపు నీళ్లతోటి స్వామివారిని అభిషేకిస్తే శత్రునాశనం, ఉన్నతమైనటువంటి అధికార ప్రాప్తి లేక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ రకంగా ఎంతో వైశిష్ట్యం ఉన్నటువంటి రుద్రాన్ని, శివార్చనని మీరు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలని పొందగలుగుతారు. అదేవిధంగా ప్రతిరోజు కూడాను మానసికంగా స్వామివారి గురించి జపం చేయటం చాలా మంచిది. అందువల్ల ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ కార్తీక దీపం అనే దానికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక దీపం వెలిగిస్తే 7-14 జన్మలుగా చేసుకున్న పాపాలు నశించిపోతాయని, ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని పండితుల అభిప్రాయం. అష్టములుగా తైలంతో, లక్ష్మీ తామర ఒత్తుతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఏది ఎవరా మనం పూజా కార్యక్రమానికి వస్తువులు ఏం తెచ్చామనేది రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే మీరు మనసు పెట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి, పూజించండి. ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. నిర్మాణ సంబంధమైన విషయాలు, గృహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ముడిపడతాయి. స్థిరాస్తులకు సంబంధించి ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కోర్టు తీర్పులు కూడా మీకే అనుకూలంగా వస్తాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు ఈ వారం మీకు కనపడతాయి. వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అవి లభిస్తాయి. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మనోవాంఛా ఫలసిద్ధి అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. ఆ యోగం గురువు వలన కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు సంబంధించిన పరీక్షలు, దానికి సంబంధించిన ఫలితాలు, కృషి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. అన్నీ అనుకూలించే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు కూడాను ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు రుద్రాభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఈ రుద్రంలో ప్రథమానువాకమైనటువంటి హరి ఓం నమస్తే రుద్రమన్యవతోత యశవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యావతదే నమః ఈ యొక్క అనువాకాన్ని పఠిస్తూ పండితులు నడితే చెప్తారు. ఈ అనువాకాన్ని పఠిస్తూ 101 గోక్షీర తర్పణాలు అంటే ఆవు పాలతోటి శివలింగానికి 101 సారి క్షీరతర్పణం చేస్తే పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం ఏర్పడుతుంది. మీరు చేస్తున్న కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ఎక్కడా ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు సాగిపోతాయి. ఇది భట్టభాస్కర్ల వారు చెప్పినటువంటి విషయం. దీన్ని పాటించడం వల్ల మనం ఎంతో ప్రయోజనాలు పొందగలుగుతాం. పరమేశ్వరుడికి మరింత దగ్గర కాగలుగుతాం. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు జరిపిన చర్చలు ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తోంది. క్రమశిక్షణ లేకుండా పెడదారిన వెళ్తున్నటువంటి వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు, కౌన్సిలింగ్ ఇవన్నీ కూడాను ఒక
కొరికి వస్తాయి, వాళ్ళు కూడా ఒక దారిన పడగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకు సంబంధం ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జోక్యం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించడం అనేది జరిగితే అది నైతిక ధర్మాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. ఎవరట్లా పోతే నాకెందుకు, నా వరకు నేనే బాగుంటే చాలు అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తే అది ధర్మం కాదు. కనుక సంపాదించినటువంటి ధనం కూడాను మీకు వంట పట్టే పరిస్థితిగా ఉండదు. అందుకని నలుగురికి పెట్టి తను తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడు అమృత భోజ్యుడు. ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మృతభోజ్యుడు అని శాస్త్రం చెప్తోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటిలో మంచి వాటిని గ్రహించి వాటిని అమలు చేయటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. దొంగ స్వామీజీల్ని దొంగ బాబాల్ని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ కార్తీక మాసంలో సంతానం కోసం సంతాన ప్రాప్తి చేస్తే హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పుత్రకామేష్టి హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రుద్రపాశుపత హోమం, కన్యాపాశుపత హోమం, భృగుపాశుపత హోమం, అఘోర పాశుపత హోమం, మన్యుసూక్త పాశుపత హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ఇలా కుబేర పాశుపత హోమం, ఇలాంటివి రకరకాలైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ హోమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే అందరూ కలిసి కార్తీక మాసంలో అనుసరించాల్సినటువంటి హోమం ఏంటంటే అమృత మహాపాశుపత హోమం. ఈ అమృత మహాపాశుపత హోమం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అది అన్ని విషయాల్లో కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం కుదురపడుతుంది. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా బాధలను మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ మీ కార్యక్రమాలు మీరు చేస్తూ పోతూ ఉంటారు. ఏది జరిగినా మన మంచికే అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అలా కలిగి ఉంటానికి ఎంతగానో మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు. ఫలానా విషయాలు నాకు వద్దు, నేను జోక్యం చేసుకోను అని చెప్పి అనుకోని కూడా వాటి గురించి ఆలోచిస్తారు. ఆ రకమైన ఆలోచన ఏదైతే ఉందో అది మిమ్మల్ని వీడదు. మనసుని దృఢపరచుకోండి, మనసుని గట్టిగా ఉంచుకోండి, పరమేశ్వరుడి మీద ధ్యానం పెట్టండి, మనసు పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన పురోగతి బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా, కొంతమంది శైలసారథ్యం చేసేటువంటి వాళ్ళు, కొంతమంది పక్షులు ఎదురైనప్పుడు కూడాను మీ యొక్క విజయాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా మీ యొక్క పాండిత్యం కానివ్వండి, మీరు రాసిన పుస్తకాలు కానివ్వండి, మీరు పాడిన పాటలు కానివ్వండి, ఇతరత్ర కళా సంబంధమైన విషయాలన్నీ కూడా అందరికీ గుర్తుండిపోయే విధంగా శాస్త్రంగా ఒక గొప్ప స్థానాన్ని మీరు పొందగలుగుతారు. తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దలను కానివ్వండి గౌరవిస్తారు, వాళ్ళని శాంతపరుచుకుంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు దగ్గర చూస్తారు, వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ న్యాయంగా ధర్మంగా నడుస్తున్నటువంటి నాకు ఈ రకమైన శత్రువర్గం ఏంటి? నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి టాలెంట్కి ఏ రకమైనటువంటి గుర్తింపు లేకుండా దొంగలు బజారును పోయే వాళ్ళని నెత్తికెక్కించుకోవడం ఏంటి అని మీరు ఎంతగానో బాధపడతారు. ఓహో, నేను ఈ కులంలో పుట్టా కాబట్టి నాకు గుర్తింపు రాలేదు. కొండంత సాధించినా కానీ నాకు ఎలాంటి గుర్తింపు రాదు కూడా. ఎందుకంటే కులంలో పుట్టడమే నేను చేసిన తప్పు. భగవంతుడా, నేను కావాలని చెప్పని ఎన్నుకొని కులంలో పుట్టలేదయ్యా, కర్మవశాత్తు పుట్టాను, నువ్వైనా సరే గ్రహించి కాస్త నాకు న్యాయం చెయ్యి అని భగవంతుని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనొక సందర్భంలో వాలంటీర్ రిటైర్మెంట్కి వెళ్దామనిపిస్తుంది. ఒకనొక సమయంలో భారతదేశంలో ఎందుకు పుట్టానో, నేను విదేశాల్లో పుడితే బాగుండేది అని చెప్పని మరొక రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది.
సమాజంలో జరిగేటువంటి సంఘటనలు, మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా మీ మనసుని వేధించే పరిస్థితిగానే గోచరిస్తుంది. చివరికి అయిన వాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, బంధువులు ఎవరైతే మీరు అభిమానించారో వాళ్ళు కూడా మీదే తప్పనంటారు. లేకపోతే ఏమి మాట్లాడకుండా ఉంటారు. మీ బాధలో షేర్ చేసుకునే వాళ్ళు భగవంతుడు తప్ప వేరెవరూ లేడు. భగవంతుడే చేయలేనప్పుడు ఇంకా ఎవడేం చేయగలుగుతాడు? అందుకని భగవంతుడు కూడా కోరికలు అడగకూడదు. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది అని వదిలేయాలని చిట్ట చివరిగా నిర్ణయించుకుంటారు. దేవుణ్ణి కూడా కోరికలు అడిగే పరిస్థితికి స్వస్తి చెప్పాలని చెప్పని గట్టిగా నిర్ణయించుకుంటారు. విధి బలీయమైనది, ధర్మం నిష్ఠూరమైనది, న్యాయం కఠినమైనది, మనం భరిద్దాం అంతవరకే అనేటువంటి ధోరణిలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది. మానసికంగా ఉద్వేగానికి లోనవుతారు, మానసికంగా అవమానానికి లోనవుతారు, మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి నిర్వేదం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గతించిపోయినటువంటి మీ యొక్క ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని తొలుస్తాయి. వాళ్ళుంటే నా పరిస్థితి ఇట్లా ఉండేదా, వాళ్ళే ఉంటే నన్ను ఓదార్చేవాళ్ళు కదా, నాకు వచ్చిన ఇబ్బందులకి వాళ్ళు అడ్డుపడేవాళ్ళు కదా అని రకరకాలుగా ఆలోచించి మానసికంగా వేదన చెందుతారు. ఇవన్నీ పక్కన పెట్టి మీకు మానసికమైనటువంటి మంచి ఫలితం రావాలంటే, ప్రశాంతత రావాలంటే శివతాండవ స్తోత్రాన్ని చదువుకోండి ప్రతిరోజు. రావణాకృత శివతాండవ స్తోత్రాన్ని చదువుకుంటే అన్ని రకాల బాధలు పోతాయి, మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది, అష్టలక్ష్మి వైభవం వరిస్తుందని చెప్పని సాక్షాత్తు ఫలశ్రుతిలోనే చెప్పబడింది. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలుగుతారు, కొంతమంది భాగస్వాముల్ని ఎక్కువగా చేర్చుకోగలుగుతారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వ్యాపారాలు, నూతనమైనటువంటి కార్యక్రమాల్ని అనుకున్నదే తడవుగా మీరు వాటిని ఆచరణలోకి పెడతారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో అన్ని కోణాలను ఆలోచించి ఓ సంబంధాన్ని నిశ్చయం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మన మీద ఉన్నటువంటి ఒక బరువు వెళ్ళిపోయిందనేటువంటి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా మంచి సంబంధం దొరికిందనేటువంటి ఆనందం కూడా దానికి తోడవుతుంది. చదువుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయంలో కానివ్వండి, సంతానం యొక్క పురోగతి బాగానే ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం గురించి మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 2 వీలర్ వెహికల్ ఏదైతే ఉందో అది ఈ వారం నడపకుండా ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు ప్రతి విషయం కూడాను మీరు అందరికీ కూడా ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఆదర్శమైన వ్యక్తిగా అందరికీ బోధిస్తుంటారు. కానీ మీరు చెప్పిన విషయాల్ని మర్చిపోయి పొరపాటు పనులు చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ కార్తీక మాసంలో పూజా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్తీక దీపాన్ని దానంగా ఇవ్వండి. ఇంట్లో వంశవృద్ధి అవుతుంది, మగపిల్లవాడు పుడతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కార్తీక దీపానికి ఉన్నంత ప్రాశస్త్యం దేనికి లేదని చెప్పని వేదాల్లోనే చెప్పబడి ఉంది. ఆ రకమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి కార్తీక దీపాన్ని దానం చేయటం వల్ల మీకు మరింత ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పని శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి రాజకీయ నాయకులు పలుకుబడి కానీ లేకపోతే అధికారులు పలుకుబడి కానీ మీరు ఉపయోగించరు. మీరు అడిగినా కానీ వాడు చేయరన్న ఉద్దేశం మీకు మనసులో ఉండబట్టే మీ ప్రయత్నాలను మీరు చేసుకొని లంచాలు ఇచ్చి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా మర్చుకుంటారు. 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్నేహం పనిచేయదు. ఎంతో కాలంగా కలిసి ఉన్నామనేటువంటి
భావన పనిచేయదు. అరే మనకు సహాయం చేశాడే వీడు గెలవటానికి, డబ్బులు కూడా ఇచ్చాడే అనేటువంటి ఇంకిత జ్ఞానము ఉండదు, ఏమీ ఉండదు. ఏదో కారణం చెప్పి తప్పించుకుంటారు. కానీ డబ్బులు ఇస్తే వీళ్ళకి తెలియకుండా నా పని అయిపోతుంది. ఇంతకంటే నీచమైనటువంటి పని ప్రపంచంలో ఏమైనా ఉందా? స్నేహానికి కానీ, ధర్మానికి కానీ, న్యాయానికి కానీ, నైతిక ధర్మానికి కానీ ఏవైనా విలువ ఉందా? మనుషులకి ఉన్న మధ్య కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మరేవి కావు అనేటువంటి భావన మీ మనసులో బలపడుతుంది. అసలు ఒకరితో స్నేహం ఏంటి? డబ్బులిచ్చి పని చేయించుకుందాం అంతే. లంచం 10,000 కాకపోతే ₹1,00,000 ఇస్తాం, కాదా పని? తప్పకుండా అవుతుంది. మనం అడిగితే రూల్స్ అని, రెగ్యులేషన్స్ అని, అవ్వని ఇవ్వని ఆఫీస్ చుట్టూ తిప్పి నీకేదో పెద్ద సహాయం చేస్తున్నామని చెప్పని ఈ అధికారులు, రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎత్తేసి అది చేసి ఇది చేసి మళ్ళీ ఉపయోగపడతారు కదా అని కొత్త ఎత్తులు వేయటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అసలు వాళ్ళ మొహం చూడకుండా డబ్బులిచ్చి పని చేయించుకోవడం రాసపాట అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. నడుస్తున్న పరిస్థితులు కూడాను ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి మీకు అనుకున్న దానికంటే ముందుగానే, ఎంతో ముందుగా మీ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆర్డర్లు చేతికొస్తాయి. గనుల వ్యాపారంలో లాభాలు పొందుతారు. నిర్మాణ రంగంలో లాభాలు పొందుతారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడికి వడ్డీలు ఇవ్వడం ద్వారా కొంత లాభం పొందే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలలకి, అదేవిధంగా అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి మంచి పేరు వస్తుంది. అందరూ కూడాను మీరు గొప్ప పని చేస్తున్నారని చెప్పని మిమ్మల్ని అభినందిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ డొనేషన్ ఇవ్వడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. పక్కనే ఉన్న పేకాడ క్లబ్లో మాత్రం ఆడి వేలకు వేలు పేకల మడుగు పోగొట్టుకుంటారు. కానీ ₹1,000 వృద్ధాశ్రమానికి దానం వేయడానికి చెయ్యి రాదు. కారణం ఏంటంటే ఇది కలియుగం కాబట్టి మీరు దాని గురించి బాధపడద్దు. మీ యొక్క సొంత ప్రయత్నాల ద్వారానో, మీ సొంత తెలివితేటల ద్వారానో, మీ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో వాటన్నింటి కూడా ఒక దారికి తీసుకురావాలని మీరు భావిస్తారు తప్ప ఎవడో ఏదో ఇస్తాడని చెప్పని ఇవన్నీ నేను పెట్టలేదు అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాని మీదనే మీరు నిలబడతారు. భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. మీ యొక్క సంస్థలు బ్రహ్మాండంగా నడుస్తాయి, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. వివాహాల శుభకార్యాల విషయంలో కొన్ని సంబంధాలు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్తాయి. సంబంధం కుదిరింది అని చెప్పని చెప్పుకోవడానికి ఈ వారం ఏమీ అవకాశం లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈ వారం చాలా నిరుత్సాహంగా ఉంది. మళ్ళీ ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సన్నిహితులు, మిత్రులు, బంధువులు అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. ఏదో విధంగా కార్యాన్ని విజయవంతమైన పదంలో నడిపించాలనుకునే మీ యొక్క అభిలాష ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వాళ్ళు, మీ ద్వారా ఒక ఉన్నత పదవికి వెళ్ళిన వాళ్ళు, మీ కుటుంబం ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మనసుతోటి మీకు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. సంతానం పట్ల ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే విధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది దొంగ స్వామీజీ చెప్పిన మాటలు విని నష్టపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావంతో మీరు కొనుగోలు చేసినటువంటి వస్తువులు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్లుల్ని చాలా భద్రపరచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. గణాంకాల్లో తేడాలు రావటం, భాగస్వాములు వాడకాలు ఎక్కువైపోవటం ఇవన్నీ మీ మానసికమైన వేదనకు కారణమవుతాయి. దేనికైనప్పుడు కూడా ఒక సమయం అంటూ రావాలన్న ఉద్దేశంతో కొంతకాలం వేచి చూద్దాం, వాళ్ళలో మార్పు రాకపోతే మన దారి మనం చూసుకుందాం అనే పద్ధతిలో మీరు వెళ్తారు. రాజకీయపరమైన విషయాల్లో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు.
పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలను ఈ వారం సాధించగలుగుతారు. అంతేకాకుండా పెళ్లి కానిటువంటి మగపిల్లల విషయంలో కూడాను వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత విషయాలు ఇవన్నీ కూడా రహస్యంగా ఉంచుతారు. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ చాలా పెరిగినప్పటికీ ఎవరికి కూడాను ఆ విషయాన్ని చెప్పకుండా చాలా గోప్యంగా ఉంచుతారు. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు లేక మీకు సన్నిహితులైన వాళ్ళు మరెవరైనా ఉంటే వాళ్ళతో తప్ప మీకున్న మంచి కానీ, మీ బాధ కానీ, మీ యొక్క సంతోషం కానీ ఎవరితో పంచుకోవడానికి మీరు ఇష్టపడరు. కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, మీ స్థాయిని, మీ స్థానాన్ని, మీ గుడ్విల్ని నిలబెట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా ఫలించే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి చికాకు తీరుపై ఒక స్థిరత్వం అనేది ఈ వారం ఏర్పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి శుభవార్తలు వినే పరిస్థితి కూడా గోచరిస్తుంది. దూర ప్రాంతాలు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మనం చదువుకొని ఇంటికి అండగా ఉండాలి అనుకునే మీ ఆశయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే మిమ్మల్ని చూసి హేళనగా మాట్లాడారో, మిమ్మల్ని తక్కువగా మాట్లాడారో వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మీ అభివృద్ధి పదంలో మీరు పయనించడం వాళ్ళకి అదే పాఠం అవుతుంది. ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళని కక్ష తీసుకోవడానికి, శత్రువర్గాన్ని తరిమి కొట్టడానికి మీ చేతికి అవకాశం వచ్చినా మీరు ఆ పని చేయరు. తప్పు మనం చేయకూడదు, భగవంతుడే నిర్ణయం తీసుకుంటాడు అనే ఉద్దేశంతో మీరు చాలా విషయాల్లో సర్దుకుపోతారు. ఇది కొంతమంది అసమర్థత అంటారు, తెలిసిన వాళ్ళు చాలా మంచితనం అంటారు, ఇంకా రకరకాలుగా అనుకుంటారు. ఎవరేమనుకున్నప్పుడు కూడాను భగవంతుడి దృష్టిలో నేను తప్పు చేయకూడదు అనేటువంటి భావంతో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని విషయాల్లో పిల్లలు స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ధిక్కరించడం అనేది జరుగుతుంది. ఇది చాలా కొద్దిమంది విషయంలోనే ఈ ఫలితం వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో సమయోచితంగా వ్యవహరించి పెద్దవాళ్ళతో మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. అవి కూడాను అందరూ ఆమోదించే విధంగా ఉంటాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అన్ని రకాల సమస్యల పరిష్కారానికి అమృత మహాపాశుపత హోమం తప్పనిసరిగా చేయించండి. దీనివల్ల అఖండమైన ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి సంతోషం రెట్టింపు అవుతుంది. విజయ పరంపర మీరు కొనసాగించగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్నంలో ఉన్నటువంటి, జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల సానుకూలమైనటువంటి ఆర్థిక ఫలితాలు, శుభకార్యాలు నిశ్చయం కావటం, నూతనమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనటం ఇవన్నీ కూడాను సూచిస్తున్నాయి. దైవ కార్యక్రమాలకు కానివ్వండి, మంచి కార్యక్రమాలకు కానివ్వండి మీ వంతు సహాయ సహకారాల్ని అందిస్తారు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో శివార్చన వీలైనంత ఎక్కువగా చేయాలి, చేతనైనంత వరకు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మనసులో భగవంతుని ధ్యానం చేయడానికి మీరు ఎక్కువగా ఇష్టపడతారు. అదే క్రమంలో పిల్లలకు సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను సానుకూలమైనటువంటి, అనుకూలమైనటువంటి వాతావరణంలోనే నడుస్తాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క స్థానం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా జీతం పెరగదు. పనికి మాలిన వాళ్ళకి, పనులు చేయని వాళ్ళకి మాత్రం జీతాలు బాగా పెంచుతారు, మీకు మాత్రం జీతాలు పెంచరు. అయితే మీరంటే ఉన్నటువంటి గౌరవ స్థానం, మీరంటే ఉన్న భయం ఏదైతే ఉందో అది మాత్రం ఉంటుంది. డబ్బుల దగ్గరకు వచ్చినప్పటికీ పనికి మాలిన వాళ్ళకి అందరికీ కూడాను ఇస్తారు, పెంచుతారు జీతాలు, మీకు మాత్రం పెంచరు. ఎందుకు? వాడు భజన పరుడు. పొద్దున్న లేచినప్పటి నుంచి పై వాళ్ళని పొగిడే పనే వాళ్ళకి తప్ప రెండో పని లేదు, పని చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? పొగడ్తలే పని కన్నా.
అందుకని వాళ్ళకి మేలు చేస్తారు. మీలాంటి పని చేసే వాళ్ళకి మాత్రం కష్టాలు తప్ప వేరే రకమైనటువంటి ఇది లేకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకో చోటుకి వెళ్తే మనకి ఇంతకన్నా గౌరవప్రదమైనటువంటి స్థానం ఏమొస్తుందని చెప్పి మీరు భావిస్తారు. జీతం పెంచనందుకు, మీ స్థాయిని గుర్తించినందుకు వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం నేర్పుతారు. రెండో కంటి తెలియకుండా కంపెనీ మొత్తం కూడాను మీ కాళ్ళపైన పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు వాళ్ళని మీరు దయచూస్తే కంపెనీ ఉన్నట్టు, లేకపోతే లేనట్టుగా పరిస్థితులు తయారవుతాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం, సంపూర్ణమైన అనుగ్రహం మీకు ఆ విధంగా ఉంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. వాళ్ళలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది, మంచి ఉద్యోగం. కుటుంబంలో మరొక సంపాదన ప్రారంభమవుతుంది. పొదుపు చేయాలని చెప్పి ఆశిస్తారు. వేల కొద్ది లక్షల కొద్ది చేతిలో డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అదేదో మ్యాజిక్ చేసినట్టు ఒక రూపాయి కూడా చేతిలో మాత్రం నిలవ ఉండదు. దాచుకున్నది ఏమిటి అంటే ఏమీ లేదు. సంపాదించింది ఎంత అంటే ఉన్నది, ఖర్చు పెట్టిందంతా ఉన్నది, కానీ దాచుకున్నది ఎంత ఏమీ లేదు. ఈ రకమైన పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పిల్లలకి మీరేం చేయగలుగుతారు, మిగిలిన వాళ్ళకి ఏం చేయగలుగుతారు? అందుకని ఏదో విధంగా సంపాదనలో కొంత భాగం దాచాలి, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టాలి, భూమి మీద పెట్టుబడి పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి వస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడికి సిద్ధగంధంతో, మహాతీర్థపుడితోటి అభిషేకం చేయటం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి ఉల్లాసంతో పాటు అన్ని రకాలైనటువంటి పరమేశ్వరుడు యొక్క దయ లభించాలంటే, ఆర్థిక విషయాలు మరింతగా బాగుండాలంటే, శత్రుజయం కలగాలంటే అగర్వ సర్వమంగళ కళాకర్మ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం మకాంతకం గజాంతకం ఈ యొక్క శ్లోకం ఈ శివతాండవ స్తోత్రంలో చెప్పబడ్డటువంటి దీంట్లో ఒక్కొక్క లైను కూడాను ఒక్కొక్క మహామంత్రంతో ఉంటుంది. ఆ విధంగా రావణ బ్రహ్మ రచించడం అనేది జరిగింది. ఈ అగర్వ సర్వమంగళ అనేటువంటి ఈ యొక్క శ్లోకంతో రోజు స్వామివారికి పూజ చేసేట్లయితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అష్టలక్ష్మి వైభవం అనేది పడుతుంది. ఇది శంభుడిని అనుసరించి, అంటే శివుడి యొక్క ఆజ్ఞను అనుసరించి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని చెప్పని ఫలశ్రుతిలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనం ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా అయ్యవారికి, అమ్మవారికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేస్తే ఎక్కడా కూడాను నరపీడ, శత్రుఘోష ఇలాంటివి ఉంటే వెళ్ళిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా భవిష్యత్తుకు అవసరమైనటువంటి, పురోగతికి అవసరమైనటువంటి కొన్ని మార్గాల్ని, కొన్ని విత్తనాల్ని ఈ వారం మీరు వేయగలుగుతారు, నిలబెట్టగలుగుతారు. మంచికి ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక తదుపరి మీ శక్తి సామర్థ్యాల ద్వారా మిగిలిన విజయాలు మీరు సాధించగలుగుతారు అనేటువంటి నమ్మకం కలిగి ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో 3 అంతులు విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాల్ని విధి విధానంగా చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి. జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఒక మంచి మార్గంలో పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అది మీరు విజయవంతంగా చేయగలుగుతారు. వివాహ శుభకార్యాల విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ కారణం చేత అటువైపు వాళ్ళు ఇష్టపడక, ఇటువైపు వాళ్ళు ఇష్టపడక కొన్ని స్పర్ధలు అనేవి చోటు చేసుకుంటాయి. ఆ కారణం వల్ల దగ్గరగా వచ్చిన సంబంధాలు కూడాను దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. మగపిల్లలకు సంబంధించిన వివాహ సంబంధమైన విషయాల్లో ఈ యొక్క ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. ఏ రకమైనటువంటి సంబంధము రాకపోవటం, ఎంత లో ప్రొఫైల్ ట్రై చేసినా, ఎంతగా దిగి వచ్చినా పిల్లనిచ్చేవాళ్ళే లేకపోవటం,
చాలా ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళు ఎవరైనా పిల్లలిద్దామని ముందుకొచ్చినా రకరకాల కోరికలు వాళ్ళు కోరతారు. ఆ కోరికల్ని మీరు నెరవేర్చలేరు. అదేవిధంగా విదేశాల్లో ఉండే వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది మా అమ్మాయి, వేరే వాళ్ళని చేసుకోదని చెప్పినటువంటి కొన్ని కారణం చేత కొన్ని సంబంధాలు తప్పిపోతాయి. అదేవిధంగా మీరు చేస్తున్నట్టు ఉద్యోగం నచ్చక కొంతమంది దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా ఈ కారణాలు ఏవైనా కానివ్వండి, జ్యోతిష్కులు జరగొట్టనివ్వండి, దొంగ స్వామీజీ జరగొట్టనివ్వండి, జాతకాలు కలవలేదని చెప్పడం వల్ల, ఈ కారణాల వల్ల ఈ వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు మాత్రం సానుకూలపడతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి. కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కొత్త భాగస్వాములు తెచ్చుకోగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్లు మీకు వస్తాయి. అదేవిధంగా మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది అందరికీ కూడాను సంతోషకరంగా మారుతుంది. మంచి క్వాలిటీ ఇచ్చారు, క్వాలిటీతో కూడినటువంటి నిర్మాణాలు చేశారు అనేటువంటి గుడ్ విల్ మీకు దక్కుతుంది. మీ భాగస్వాములకు మాత్రం అంతగా నచ్చదు. మనం ఆయన కాడికి దోచుకోవడమే మంచిది, కానీ మనకి పేరు ఎవరికి కావాలి, మనం ఏ విధంగా కడితే ఎవడు మాత్రం చూడపోయాడు అని చెప్పిన వాడు వాదనకు దిగుతారు. మీరు ఒకటే చెబుతారు, నాకు 10 రూపాయలు రాకపోయినా పర్వాలేదు, వర్క్ బాగా చేశాడు, క్వాలిటీ బాగా ఉంది అనేటువంటి పేరు వస్తే అదే భవిష్యత్తులో మన సంస్థకి అన్నం పెడుతుంది. మీరు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మానుకోండి అని చెప్పని మీరు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇష్టం లేక మీ దగ్గర నుంచి వెళ్ళిపోవటమో వేరే కంపెనీ పెట్టుకోవటమో అలాంటి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు, ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలించేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఏలినాడు నడుస్తున్నప్పటికి కూడాను కొన్ని మంచి విషయాలు, కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు మీకు తటస్థిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. నిరంతరం చేస్తున్నటువంటి కృషికి సంబంధించిన ఫలితాలని అందుకోవాలని చెప్పి ఆశపడతారు. దానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. ఏది ఏమైనప్పటికి కూడాను ప్రతి విషయంలో, ప్రతి కోణంలో మనం నిపుణుల సలహాలు తీసుకోవాలి, పెద్దల సలహాలు తీసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో చేసినటువంటి దీక్షలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. భగవంతుడు ఈ మేరకు ఆశీర్వదించినందుకు చాలా సంతోషం అనేటువంటి పద్ధతిలో ఆ దీక్షలు తీసుకొని ఏదో మొక్కుబడి దీక్షలు కాకుండా చక్కగా విధి విధానంగా దీక్షా కార్యక్రమాలు చేయగలుగుతారు. భగవంతుడి దయ వల్ల మీ ఇంట్లో ఒకరికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. అందువల్ల మానసికమైనటువంటి సంతృప్తి, ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతుంది. స్థిరాస్తుల్ని అమ్మడానికి ఇష్టపడరు. మీకు రావాల్సినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి. మీ ఆస్తి మీకు ఇవ్వటానికి కూడాను చాలా బాధపడే వ్యక్తులుండి ఏదో లిటిగేషన్ సృష్టిస్తారు. అలాంటి వాటిని జాగ్రత్తగా అధిగమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని త్వరలో మనం అధిగమించగలుగుతాం అనేటువంటి నమ్మకం ఈ వారం మీకు కలుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఎన్ని రకాలుగా మిమ్మల్ని వేధించినప్పటికీ, విసిగించినప్పటికీ కూడాను మీ చిన్ననాటి స్నేహితుల్ని, బంధువుల్ని వదులుకోలేకపోవటం మీ బలహీనతగా తయారవుతుంది. ఏది ఏమైనా సంతానం చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ గమనించాలి. 2 వీలర్ వెహికల్తో డ్రైవింగ్ అనేది చెప్పదగిన సూచన కానే కాదు. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంది. వృత్తి ఉద్యోగాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో దెబ్బకొట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా
ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చదువులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశీ యానానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలిస్తాయి. మీకు రావాల్సినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. అదే కోణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎదుగుదలకి మనం వేయవలసినటువంటి అడుగులేంటి, ఈ విషయంలో చాలా దీర్ఘంగా ఆలోచించి నిపుణులతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి సంప్రదించి ఓ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అందులో ఎలాంటి పొరపాటు రాకుండా జాగ్రత్త పడతారు. నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన విషయాలు మీరు ప్రారంభించినప్పటికీ అవి ఆరంభంలో బాగున్నప్పటికీ తర్వాత వాటి వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండవు. అనవసరమైనటువంటి పని చేశామే అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం, అనుభవజ్ఞ సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం అని చెప్పి నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు విని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని సన్నిహితులైనటువంటి మిత్రుల్ని దూరం చేసుకుంటారు. అందుకని చెప్పుడు మాటలు వినకుండా మీ కళ్ళతో చూసి వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలో కూడాను ఆర్థికంగా చాలా పొదుపుగా వ్యవహరిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు. పొదుపు యత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఏది ఏమైనా సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్ళ అవసరాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుంటారు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన అంశాల్లో అదృష్టం వరిస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. మీ మీద ఉన్నటువంటి ఒక బాధ్యత తీరిపోతుందని మీరు మానసికమైనటువంటి సంతోషాన్ని, గర్వాన్ని కలిగి ఉంటారు. మంచి సంబంధం కుదరటం వల్ల ఇంట్లో వాళ్ళ ఆనందానికి కూడా హద్దులుండవు. చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడాను చాలా విధి విధానంగా విశేషంగా మీరు చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా యజ్ఞ భస్మంతో కూడాను స్వామివారికి అభిషేకం చేయాలి. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అధికార ప్రాప్తి లేక ఉద్యోగ ప్రాప్తి సంభవిస్తుంది. ప్రతి కోణంలో కూడా వంకలు పెట్టేవాళ్ళు ఎవరున్నారో, విమర్శలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి దాన్ని కూడా పక్కన పెడతారు. ఉత్సాహంగా ఏదైనా పని చేయాలని చెప్పి ప్రారంభిస్తే అది అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఎవడు మనకు సహకరించరు, ఈ రకమైన విషయాలు మాట్లాడుతుంటారు. ఇది ఒకసారి కాదు, ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రపోజల్స్ పెట్టినా మిమ్మల్ని వెనక్కు గుంజే ప్రయత్నాలు చేస్తారు. ఆ పని సక్సెస్ అవుతుంది, బయటవాడు రూపాయి తింటాడు. ఇది వీళ్ళు చేస్తున్న పని. అంటే బయటవాడికి లాభం చేకూర్చడం కోసం మిమ్మల్ని వద్దని చెప్పని వెనక్కి లాగుతున్నారు. ఇది ఖచ్చితంగా శల్యసారథ్యమే అని చెప్పని మీరు భావించి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకొని అదే విషయాన్ని స్పష్టంగా వాళ్ళ ముఖం మీద మీరు చెప్పగలుగుతారు. అదేవిధంగా ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టములుగా తేలంతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా ఎన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అవి మీకు సంబంధించినవి కావు, మీ కుటుంబానికి సంబంధించినవి కావు, మీ స్నేహితులకి, మీ బంధువులకి సంబంధించిన విషయాలు. వాటిని ఎన్నిసార్లు పరిష్కారం చేసినా మళ్ళా మొదటికే వస్తారు. వాటిని తీర్చి మళ్ళీ వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని చెప్పని ఒక్కసారిగా వాళ్ళకి తెగదింపులు చేద్దామా అనేటువంటి కోపం కూడా వస్తుంది. అయినప్పటికీ అందరూ మనవాళ్లే, కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఏది కాదనుకుంటాం అని చెప్పని మళ్ళీ వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి సహాయపడతారు. ఆర్థికంగా సహాయం చేస్తారు. పలుకుబడి ఉపయోగించి ఏదో ఒక పని ఇప్పించగలుగుతారు. ఆప్యాయంగా ఆదరంగా చూస్తారు.
ఈ వివాదాలు మాని మనం అందరం బాగుంటే మంచి అభివృద్ధి సాధించగలుగుతాం అనే విషయాన్ని వాళ్ళకి ఉద్బోధన చేస్తారు. మీ మాట విని వాళ్ళలో చాలా వరకు మార్పు వస్తుంది, పద్ధతులు మార్చుకుంటారు. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా జరుగుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. విదేశాల్లో చదువుకున్న పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అది సానుకూల పడుతుంది. మీరు చదువుకున్న చదువుకి తగినటువంటి ఉద్యోగం విదేశాల్లోనే లభిస్తుంది. ఎంతో కష్టపడ్డ వాళ్ళకి మీకంటే మెరిట్ ఉన్న వాళ్ళకు కూడా రానటువంటి మంచి అవకాశం మీకు వస్తుంది. ఇది భగవంతుడి యొక్క లీల అని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. ఇది నా శక్తి సామర్థ్యాలు కాదు, అయినా భగవంతుడు ప్రసాదంలాగా ఇచ్చాడు అని చెప్పని మీరు భావిస్తారు తప్ప ఎక్కడ మితిమీన విశ్వాసంతో ఇతరులను తోలనాటం అలాంటి పనులు మీరు చేయరు. మీరు అననటువంటి మాట అన్నారని చెప్పని ప్రచారం చేసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట దెబ్బకొట్టాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా క్షమించవచ్చు, కానీ నమ్మక ద్రోహులను మాత్రం, వెనుపోటుదారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. వాళ్ళని దూరంగా ఉంచండి. వాళ్ళకి అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని ఆపివేయండి. వాళ్ళకి మీరంటే ఏంటో తెలిసి వస్తుంది. మీరు చేతికి అవకాశం వచ్చినా కానీ శత్రువుని వదిలిపెట్టేటువంటి మనస్తత్వం కాబట్టి మీరు ఏమీ చేయలేరని వాళ్ళ యొక్క స్థిరమైనటువంటి అభిప్రాయం. వాళ్ళకోసారి మీరంటే ఏమిటో మరో కోణంలో చూపించండి. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరే పెట్టుకోవచ్చు. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు అనేటువంటి భావన, ఒక అలుసు మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ ప్రవర్తించండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా ధైర్యంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. సిద్ధగంధంతో, యజ్ఞభస్మంతో, అదేవిధంగా మహాతీర్థపుడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపుని వాడటం ఎంతగానో శ్రేయస్కరం. మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వారాంతంలో తొలగిపోతాయి. అదేవిధంగా కొన్ని సర్టిఫికేట్ కోర్సుని పూర్తి చేయగలుగుతారు. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా చేతికి అందుతాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఒక వెంచర్లో కొంత లాభం వస్తుంది. దాన్ని ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆలోచిస్తారు. భూముల మీద పెట్టుబడి పెట్టచ్చు, కానీ వాటిని అమ్మటానికి కొనడానికి అయ్యేటటువంటి స్టాంపు డ్యూటీ దానికంటే ఎక్కువ ఖరీదు అవుతుంది భూమి కన్నా. అందుకని చెప్పి మనం ఈ స్టాంపు డ్యూటీని మనం కట్టలేము, మన వల్ల కాదని భూమి మీద పెట్టుబడి పెట్ట మానేస్తారు. వేరే వాటిలో పెట్టుబడి పెట్టే విషయాన్ని మీరు ఆలోచన చేస్తారు. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న గురువు ప్రతి విషయంలో కూడాను మీకు మంచి మార్గమే చూపిస్తాడు తప్ప వేరే రకమైనటువంటి చెడ్డ మార్గం చూపించడు. ఎందుకంటే దశమ స్థానంలో గురువు అంత శక్తివంతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. పైగా కర్మస్థానంలో గురువు ఉంటే చాలా పూజింపబడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయంలో కానివ్వండి, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాల్లో కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు వచ్చి ఏ రంగమైనా సరే అందులో వీళ్ళది మొదటి స్థానంలో ఉంటారు. అదేవిధంగా మంచి కీర్తిని, మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో శివార్చన చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. స్వామివారికి ఓం నమః శివాయ ఒత్తులతోటి, అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ ఏలినాడు ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయండి. కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ కార్యక్రమానికి లక్షణట్టు ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ ధనుసు రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేయటం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది లేనటువంటి ఒక గట్టి అవకాశాన్ని మీరు దొరకబుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. వాళ్ళను దారిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిర్భీతిగా వాళ్ళ అభిప్రాయాలు ఇంట్లో చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మంచి చేసుకోవడానికి, ఒక దారిలో పెట్టడానికి ఎంతగానో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పినట్టే ఉంటాయో లేదో చెప్పలేనటువంటి పరిస్థితి. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి, ఆ పైన భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరేచ్ఛని మించింది ఏమీ లేదు అనేటువంటి ధోరణిలో వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రొటేషన్ బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. స్నేహితులు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఉన్నటువంటి సాంగత్యాన్ని, పలుకుబడిని ఉపయోగించుకొని ఎవరికి రానటువంటి కొన్ని మంచి అవకాశాలని మీరు పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల్లో అవి ఎలాంటి పోటీ పరీక్షలైనా మీకు సానుకూలపడే పరిస్థితిగానే గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉండి కూడాను సంబంధం రానటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాంటిది ఈ వారం భగవంతుడి దయ వల్ల మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా ఇద్దరు కలిసి ఉండమనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే మీ విభేదాల ప్రభావం పిల్లల మీద పడి వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని సంయమనాన్ని పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మనం చేస్తున్నటువంటి పనిని కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది గమనిస్తున్నారు, చూస్తున్నారు అనే విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ రంగంలోని వారికి, సినిమా రంగంలోని వారికి, అదేవిధంగా టీవీ రంగంలోని వారికి, ముఖ్యంగా టెక్నీషియన్స్కి మంచి అవకాశాలు లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. ఏదో విధంగా మానసికమైనటువంటి ప్రశాంతత కలిగించేటువంటి ఒక పురోభివృద్ధి మీరు ఈ వారం చూడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. దీక్షలు చేసేవాళ్ళు ఎంతో భక్తిగా ఆ దీక్షా కార్యక్రమాలని చేయటం అనేది జరుగుతుంది. ఈ దీక్షలు చేసినా, ఇంకోటి చేసినా ఏదైనా కానీ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికే కదా అన్న ఉద్దేశంతో ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు. గోపూజ, అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఏదో మన చేతిలో ఉన్నటువంటి ఒక రూపాయిలో ఓ 10 పైసలు ఖర్చు పెట్టాం అనే భావనలో వెళ్తారు తప్ప ఎక్కడా కూడాను డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడేటటువంటి మనస్తత్వం కాదు. మీరు ఆ విధంగా ప్రవర్తించారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను భాగస్వాములు కొంత ఇబ్బంది పెట్టినా, ఓ రూపాయి ఎక్కువ తిన్నా మెల్లిగా మందలిచ్చి సరైన దారిలో పెడతారు. కానీ వాళ్ళకి ఉద్వాసన మాత్రం చెప్పరు, ఇంటికి బొమ్మను మాత్రం చెప్పరు. ఏదో కకృతి పడ్డారు, అయిపోయింది, ఈ భవిష్యత్తులో ఇలాంటి జరగటానికి వీల్లేదు, లెక్కలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి అనే పద్ధతులు ఆలోచించి ఆ విధంగా పకడ్బందీ ఏర్పాటు చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈపాటికే గృహం ఉన్న వాళ్ళకి ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయగలుగుతారు. విలువైనటువంటి ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో ఈ మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో, యజ్ఞ భస్మంతో పరమేశ్వరుణ్ణి అర్చించండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు.
మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. మీ అధికారం ఏదైతే ఉందో అది మీ చేతికి అంది వస్తుంది. సానుకూలమైన విషయాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించి అందరితోటి మంచి అనిపించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలని సక్రమంగా చేయగలుగుతారు. అదేవిధంగా దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయేటటువంటి అవకాశం ఉంది. తెలిసి తెలియనటువంటి వ్యక్తుల్ని ఏదో జాతకాలు అడిగి ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఈ వారం గోచరిస్తుంది. అందుకని ప్రతి విషయంలో కూడాను మనం చేస్తున్నట్టు పని ఏమిటి, మనం కలుస్తున్నది ఎవరిని, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, సంతాన పురోగతికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది. ఏదైనా ఇబ్బందులు మధ్య మధ్యలో ఎవరికైనా ఏర్పడతాయి. వాటిని మీరు సరిదిద్దుకొని వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో ఉంచగలుగుతారు. ఉత్తమమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడాను పాల్గొనాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ వనభోజనాలు కానివ్వండి, కార్తీక మాసంలో చేసినటువంటి ఇతర కార్యక్రమాలు కానివ్వండి, వాటిల్లో చురుగ్గా పాల్గొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఈ మధ్య మనసు ఎక్కువగా నిమగ్నం అవుతుంది. అవి ఎక్కువగా ఆకర్షించడం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఎప్పుడూ కూడాను ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినా ఈ వారం సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి ధైర్యం చిక్కుతుంది. ఏ కోణంలో కూడా మనకి ఇక ఇబ్బంది లేదు అనేటువంటి ఒక మంచి భావన మీరు కలిగి ఉంటారు. ఒక కోరిక తీరితే ఇంకోటి, అది తీరితే ఇంకోటి, ఆ రకంగా చైన్ లింక్ పెట్టుకొని వచ్చినటువంటి మనశ్శాంతిని మీరు పోగొట్టుకోరు. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ చిన్న ఉపకారం ఏదైతే ఉందో దాంతో మీరు అల్ప సంతోషులుగా మిగిలిపోతారు. కానీ అత్యాశగా మీరు ఇంకేదో ఆలోచించరు. మన సాటి వాళ్ళకంటే మనం బెటర్గానే ఉన్నాం, భగవంతుడే మన ఎందుంది అనేటువంటి దృక్పథంలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీ వ్యక్తిగతమైన రహస్యాలు, కుటుంబ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడాను బయట వాళ్ళకి ఎలా చేరుతున్నాయో మీరు తెలుసుకుంటారు. అందుకు కారణమైన వ్యక్తుల్ని గమనించి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేవా అని మౌనంగా కనిపెడతారు. ఎక్కడైనా అవసరం వస్తే అది తప్పు, ఇది చేయండి అని చెప్పని వాళ్ళని మెల్లిగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సంతానం క్రమశిక్షణ దాటకుండా సక్రమంగా ఉండగలుగుతారు. ఆ క్రమశిక్షణ అనేటువంటి ఎప్పుడైతే బాగుంటుందో అన్ని విషయాల్లో కూడాను అనుకూలమైన పరిణామాలు ఉంటాయని మీ భావన. అందుకని మీరు ఎక్కువగా క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తారు. ఆ విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, అనాథాశ్రమాలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే కొంతమంది గిట్టనటువంటి వ్యక్తులు మీ మీద బురదలటానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుగ్రహ జపం చేయించి నవగ్రహ పాశుపత హోమం చేయించండి. అందుకని అష్టమ గురువు యొక్క దోషం పోతుంది. మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి నష్టం రాకుండా గురువు కాపాడగలుగుతాడు. ఈ గురుగ్రహ జపం చేయించి 1.5 కేజీ శనగలు దానంగా ఇచ్చి నవగ్రహ పాశుపత హోమం చేయించేటైతే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో నిత్యం కూడాను యజ్ఞ భస్మంతో స్వామివారికి అభిషేకం చేయటం, మహాతీతం పొడి సిద్ధగంధంతో స్వామివారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శుభకార్యాల్లో కూడాను వాడుకోవడానికి ఉత్తమమైనటువంటిది సుమంగళి పసుపు. ఇందులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది కనుక దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీన్ని పూజా కార్యక్రమాల్లోనూ వ్యక్తిగతంగా కూడాను ఉపయోగించుకోవడానికి శ్రేష్టమైంది. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం మీరు ఆలోచించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి భిన్నంగా ఏది జరగదు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేస్తారు, నూతనమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఏది ఏమైనా మార్గం మొత్తం కూడాను అనుకూలంగానే ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కార్తీక దీపం మాత్రం ప్రతిరోజు సాయంత్రం పూట వెలిగించండి. ఈ కార్తీక దీపం వెలిగించినంత పుణ్యం మరొకటి లేదు.
అష్టమూలికా తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతోటి ఈ కార్తీక దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ కార్తీక దీపదానం వల్ల కూడాను అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని మన పురాణాలు వేదాలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. రుద్ర సంహితలోను అదేవిధంగా కార్తీక మాస మహత్యంలోనూ ఈ విషయాలన్నీ కూడాను చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. కనుక వీటన్నిటి ఆచరించి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే పూజ కొద్దీ పురుషులు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. అందుకని మీ చేతిలో ఉన్న పూజా కార్యక్రమం ఏదో సక్రమంగా చేయండి. అన్ని విషయాలు కూడాను మీకు కలుసుబాటుగా ఉంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది, ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన ఫైల్ మీద ఒక అధికారి సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఈ వారం పూర్తవుతుంది. అధికార పత్రాలు మీ చేతికి అందుతాయి. భూముల మీద పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో దానివల్ల చాలా వరకు లాభపడతారు. అయితే అమ్ముదామంటే సరైనటువంటి రేటు రాదు. భూముల్ని మళ్ళీ వేరే చోట కొందామంటే అవి ఎక్కువ రేటు చెప్తారు. అమ్మబోతే అడవి, కొనబోతే కురివి అన్నట్టుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, భూములు ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా అమ్మకూడదు అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. రాబోయే కాలంలో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చని ఆ విషయాన్ని పక్కన పెడతారు. కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో భార్య ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు, వాళ్ళ పురోగతి సంబంధించిన అంశాలు బాగున్నప్పటికీ కూడాను ఇంకా మరింతగా వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు భావిస్తారు. ఆ మేరకు వాళ్ళని గట్టిగా చదివించాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఏ విషయాలు కూడాను మీ యొక్క పరిధి దాటిపోకుండా, మీ చేతులు దాటిపోకుండా చాలా జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 20 రూపాయలు వస్తాయి. కానీ 20 రూపాయలకి ఇంకో 5 రూపాయలు వేసి 25 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టం ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చు మాత్రం పెట్టరు మీరు. అది అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడిగానే మిగిలిపోతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. రొటేషన్ బాగుంది. కొత్త కస్టమర్స్ వస్తారు. మీ యొక్క గుడ్ విల్ అనేటువంటిది పెరుగుతుంది. మీ పార్ట్నర్ గుడ్ విల్ కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల మీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. పాత రుణాలు తీర్చివేస్తారు. కొన్ని కొత్త రుణాలు బ్యాంకు నుంచి తీసుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో దిగులుగానే ఉంటుంది. ఈ వారం కూడా సంబంధాలు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసికమైనటువంటి ధ్యానం ఎక్కువగా చేస్తారు. మెడిటేషన్ కూడా ఎక్కువగానే చేస్తారు. యోగా వంటి వాటిని అభ్యసిస్తారు. కానీ వాటి పట్ల పెద్దగా మీకు ఉపయోగం ఉన్నట్లుగా అనిపించదు. ఈ నేపథ్యంలో చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి ఆర్థికపరమైన సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఆర్థికంగా మీరు సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానివ్వండి, లేకపోతే మీ బంధువులు కానివ్వండి మీకు ప్రతి విషయంలో కూడాను అండగా ఉంటామని చెప్పని హామీ ఇస్తారు. వాళ్ళ పేరు మీద మీరు ఇక్కడ కొనుగోలు చేసినటువంటి ఆస్తులు ఎంతగానో పెరగటం వల్ల వాళ్ళు మానసికమైన సంతోషానికి గురవుతారు. మనం నమ్మి ₹1 ఇచ్చాం, దాన్ని నాశనం చేయలేదు. రూపాయికి 100 రూపాయలు చేసి మనకి ఇచ్చాడు. ఇంతకంటే స్నేహం ఏముంటుంది, ఇంతకంటే బంధుత్వం ఏముంటుంది? ఈ రోజుల్లో ఎవరైనా అట్లా చేస్తారా? మనం ఎక్కడో అమెరికాలో ఉన్నామని చెప్పనో, వేరే దేశంలో ఉన్నామనో
మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ నిజాయితీగా మంది మనకు అప్పగించే వాళ్ళు ఎవరున్నారు అనేటటువంటి గుడ్ విల్ మీకు వస్తుంది. ఎక్కడ డబ్బులకి కక్కుతు పడినటువంటి మీ మెంటాలిటీ ఏదైతే ఉందో అది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది, అది మీకు ఎంతగానో ప్లస్ అవుతుంది. కానీ సన్నిహితులు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా ప్రవర్తించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అనవసరంగా పెద్దవాళ్ళ మనసు నొప్పించద్దు. అనవసరమైనటువంటి వెకిలి జోకుల వల్ల దగ్గరి వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. హేళన అన్ని సందర్భాల్లో మంచిది కాదు. ఈ విషయాన్ని చాలా సౌమ్యంగా చెప్తున్నాను, మీరేమీ అపార్థం చేసుకోవద్దు. గ్రహగతులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్త పడాలన్న సంకల్పంతో నేను ఈ విషయాన్ని చెప్పాను. ఈ కార్తీక మాసంలో కూడా ఓం నమ శివాయ ఒత్తులతోటి అష్టములికా తైలంతో దీపారాధన చేయండి. యజ్ఞ భస్మంతో స్వామివారికి అభిషేకం చేయండి. సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించండి. జీవితంలో స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ కార్తీక దీపానికి కూడా ఎంతో మహత్యం ఉంది. ఈ కార్తీక మాసం అంతా కూడాను ప్రతిరోజు సాయంత్రం పూట దీపారాధన చేయండి. దీపారాధనలో ఎన్నో రకాలు ఉన్నాయి. 2 ఒత్తులతో చేయొచ్చు, 100 ఒత్తులతో చేయొచ్చు, 1000 ఒత్తులతో చేయొచ్చు, 1,00,000 ఒత్తులతో దీపారాధన చేయొచ్చు, 1,00,00,000 ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు. ఆ విధంగా మీ పేరు మీద ఇంకెవరైనా చేసినా కానీ అదే ఫలితం మీకు సంప్రాప్తం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా సందేహాలుంటే ములుగు.comని సంప్రదించండి. మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి మీకు తోచినటువంటి సలహాలు ఇవ్వగలుగుతాం. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి సూర్యమానం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.